బీఆర్ఎస్పై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కృష్ణారావు తీవ్ర విమర్శలు చేశారు. శవ రాజకీయాలను మానుకోవాలని హెచ్చరించారు. ఎస్ఎల్బీసీ ఘటనను అనవసరమైన రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం రంగారెడ్డి, నల్గొండ ప్రాంతాల తాగునీరు అందించే విధంగా ప్రారంభించిన పనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పనులు జరగకుండా నిర్లక్ష్యం వహించారని ఆగ్రహించారు. ఏదైతే శ్రీశైలం సొరంగం కాడికి దర్శించుతా ఉన్నారు, దీని గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. సరే, మాటలు ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు, పత్రికల టీవీలో రావచ్చు, కానీ వాస్తవాలు తెలియాలన్నప్పుడు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ఈ జిల్లాకు అచ్చంపేటలో ఉన్నటువంటి నల్లమల ఫారెస్ట్ నుండి ఈ యొక్క సొరంగం కాడు వస్తా ఉన్నారు, రావడం తప్ప. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో సంఘటన జరిగినప్పుడు కానీ, చాలా మంది చనిపోయినప్పుడు కానీ, పాలమూరులో ఉన్నటువంటి నార్లాపూర్లో కూడా దుర్ఘటన జరిగి సుమారుగా 6 మంది చనిపోయారు. అట్లాగే శ్రీశైలం పవర్ హౌస్ లో కూడా పడిపోయి 8 మంది చనిపోయినప్పుడు ఏ ప్రజాప్రతినిధి ప్రతిపక్ష ఎవ్వరూ దరిదాపులు కూడా రానివ్వాల. కానీ ఈ రోజున మా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సంబంధించిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు వాళ్ళను ఎక్కడ కూడా అడ్డుకోకుండా ఆ యొక్క ప్రాజెక్టు వరకు రావడానికి అనుమతిస్తూ ఉన్నారు. అంటే వ్యత్యాసం గమనించాలి. ఒకటి. రెండవది, అసలు మీకు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత ఎక్కడిది? దీని గురించి ప్రశ్నించే అర్హత ఎక్కడిది? ఎందుకు చెప్తున్నా అంటే, ఈ సొరంగం పనులు 44 కిలోమీటర్ల పొడవైనటువంటి సొరంగం. ఇది 2005 సంవత్సరంలోనే వాటిని మంజూరు ఇచ్చి టెండర్ పిలిచి సుమారు 2006 సంవత్సరం మొదలైంది.